సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలు చదువుకోవాలన్న ఆసక్తి పెరిగినప్పటికీ వాళ్ళకి కల్పించినటువంటి వసతులు సరిగా లేకపోయినప్పటికీ కూడా చాలామంది విద్యార్థులు చదువుకోవాలని ఆసక్తి చూపుతున్నటువంటి మారుమూల ప్రాంతము కర్నూలులోనే అత్యధికంగా వెనుకబడినటువంటి ప్రాంతము కర్నూలు పశ్చిమ ప్రాంతము. అందులో ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గంలో అదేవిధంగా ఇక్కడ మనము అత్యధికంగా అక్షరాస్యత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే మనకి కోసి మండలం అని మనం చెప్తున్నాము. కానీ ఈ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా మనకు మాత్రము విద్యను అందించడంలో చాలా నీరసత్వం ఉన్నది. ఎందుకంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనము, ఇలా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల ఇంగ్లీష్ మీడియం ఆరంగల గ్రామం ఆదోని మండలము కర్నూలు జిల్లా. ఇది గత సంవత్సరంనే పూర్తయింది. అందులో అడ్మిషన్స్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. పిల్లలు ఎగ్జామ్ కూడా రాసినారు. అయితే ఇప్పటి వరకు అంటే 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు ఇక్కడ అడ్మిషన్స్ చేయకపోవడానికి గల కారణాలు ఏమిటో ప్రభుత్వము ప్రజలకు తెలియజేయాలి. మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పిల్లలకి అవసరమైనటువంటి విద్య చాలా అవసరము. విద్య ద్వారానే ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో మార్పు చెందుతారు. కాబట్టి విద్యను నిర్లక్ష్యం చేయొద్దు. పిల్లలకి సరైన పౌష్టికాహారము మంచి విద్యను అందిస్తారని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అయితేనేమి గతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వం అయితేనేమి ఏ పార్టీనైనా కానీ మేము కోరేది ఒకటే, బహుజన్ సమాజ్ పార్టీగా చిన్నపిల్లలకి విద్యను అందించాలని, చదువుకున్న ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలని సంకల్పంతో ఈ భవన నిర్మాణం చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం స్కూల్ బిల్డింగ్ పూర్తయింది, స్టాఫ్ క్వార్టర్స్ పూర్తయినవి, ప్రిన్సిపల్ క్వార్టర్స్ పూర్తయినవి. ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. అయితే అన్ని బిల్డింగ్లు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల ప్రారంభం చేయకపోవడానికి గల కారణాలు ఏంటో ప్రభుత్వము తెలియజేయాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్.